హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆలూ కట్లెట్ ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా 2 మీడియం సైజ్ ఆలూని ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆనియన్, కొంచెం కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా సాల్ట్, అలాగే 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలి. పచ్చిమిర్చికి బదులు చిల్లీ ఫ్లేక్స్ అయినా వాడుకోవచ్చు. అలాగే పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా జీలకర్ర, పావు టీ స్పూన్ గరం మసాలా, చిటికెడు చాట్ మసాలా. ఇందులోనే ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఈ విధంగా బ్రెడ్ స్లైస్ని వేసుకోవడం వలన మనకు ఆలూ కట్లెట్ లోపల సాఫ్ట్గా, బయట క్రంచీగా, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆలూ క్వాంటిటీని బట్టి బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలి. నేను 2 ఆలూకి 1 బ్రెడ్ స్లైస్ని తీసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న మొత్తం బ్రెడ్, ఆలూ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఏమాత్రం యాడ్ చేయకూడదు. ఈ సింపుల్ స్నాక్స్ని మనం ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మనం వేసుకున్న మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిపిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని 2 బ్రెడ్ స్లైసెస్ను చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇలా వేసి గ్రైండ్ చేసుకోవడం వలన మనకు బ్రెడ్ గ్రామ్స్ తయారవుతాయి. మనకు మిక్సీ జార్లో మరీ సాఫ్ట్గా కాకుండా, మరీ బరకగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. చూసారుగా, బ్రెడ్ గ్రామ్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరొక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత మనం చేసి పెట్టుకున్న ఆలూ మిక్స్ని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకోవాలి. చేతికి నూనె రాసుకొని ఫస్ట్ బాగా రౌండ్ చేసుకొని ప్రెస్ చేస్తూ ఈ షేప్లో వచ్చే విధంగా మార్చుకోవాలి. ఎడ్జెస్ని ఈ విధంగా చేస్తే మనకు కట్లెట్ మంచి షేప్లో వస్తుంది. ఈ షేప్లోనే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మనం చేసుకున్న ఈ కట్లెట్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక్కొక్క కట్లెట్ని తీసుకొని మనం చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్లో ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఎక్కడా మిస్ కాకుండా డిప్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లో వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన మనకు పైన క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారుగా, ఈ విధంగా మొత్తం అన్నీ కూడా కోట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో అన్నీ పెట్టుకోవడం వలన మనకు ఫ్రై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క కట్లెట్ని వేస్తూ ఫ్రై చేసుకుందాం. ఇలా వేసుకున్న వాటిని 1 నిమిషం పాటు ఏమాత్రం కదపకూడదు. ఆ తర్వాత మాత్రమే కింద కలర్ వచ్చిన తర్వాత ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా గ్యాప్ ఉండేటట్లు మాత్రమే కట్లెట్స్ వేసుకోవాలి. ఎందుకంటే మనకు కట్లెట్స్ టర్న్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వడం వలన మనకు లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. ఈవినింగ్స్ టైంలో ఇలా ఆలూ కట్లెట్స్ని ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఎక్కువ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా లైట్గా గోల్డ్ కలర్లో వస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చేసుకున్న వాటిని ఎక్సెస్ ఆయిల్ని వంపేస్తూ ఇలా తీసుకోవాలి. చూసారుగా, ఆలూ కట్లెట్స్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకున్న వాటిని మనం అలాగే తినేయచ్చు, లేదా చిన్నపిల్లలైతే టమాటా కచప్లో చాలా ఇష్టంగా తింటారు. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా టేస్ట్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన ఈ రెసిపీ మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.